నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి నినాదాలు చేస్తూ మున్సిపల్ బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్, సిఐ గంగాధర్, ఏఎస్ పేట చేజర్ల ఎస్ఐలు, ఎక్సైజ్ శాఖ సిఐ, ఆత్మకూరు అర్బన్ వైద్యశాల వైద్యురాలు ఆస్మా, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, యువనేత పిడికిటి వెంకటేశ్వర్ నాయుడు, కౌన్సిలర్ వేణు, స్వచ్ఛంద సంస్థల ఎన్జీఓ వాగల శ్రీహరి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల అరికట్టాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద ర్యాలీలో పాల్గొన్న అందరూ మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి డీఎస్పీ వేణుగోపాల్ మరియు ఇతరులు మాట్లాడారు. Say no to drugs, bro. ఏసీ గారు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే ఎస్ఐ గారు, అలాగే మన పోలీసు సిబ్బంది, అలాగే మన దర్శనాధికారులు కావచ్చు, అలాగే డాక్టర్స్, అలాగే ప్రజాప్రతినిధులు, పిల్లలకు, స్కూల్ పిల్లలకు, అలాగే ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ మనం ఈ దేనికి ఇవాళ ర్యాలీ చేసామని మీ అందరికీ తెలుసు. డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైన జబ్బు. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఎన్ని చెప్పినా ఆ డ్రగ్స్ వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో ఎంత చెప్పినా వాళ్ళు దాని మీద వ్యామోహం అనేది మరి ఎక్కువగా ఉంటుంది. కానీ క్రమేణా తగ్గించాలని చెప్పి కూడా డాక్టర్స్ చెప్పారు. మనం అందరం కూడా దీని మీద మరీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యువత డ్రగ్స్ కు ఎక్కువ అలవాటు పడిపోయారు. ఒక్కసారి అలవాటు చేసుకున్న తర్వాత దాన్ని తొలగించి మనం ఏ విధంగా మనం తొలగించుకోవాలంటే, ఏ విధంగా మానుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఈ డ్రగ్స్ అలవాటు పడి చాలా ఆరోగ్యానికి, మరి ఆరోగ్యం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతి దారుణమైన వ్యాధి ఏంటంటే క్యాన్సర్. ఖచ్చితంగా ఈ డ్రగ్స్ వాడే వాళ్ళు చాలా మందికి ఈ మధ్య కాలంలో మనందరూ చూసాం. ఎక్కువ వ్యాధులు ఏమైనా చనిపోతుందంటే స్ట్రోక్ కానీ క్యాన్సర్, ఈ ఉండే ప్రమాదకరమైన వస్తున్నటువంటి ఆరోగ్యాల్లో చనిపోవడానికి కారణమైన ప్రమాదమైన జబ్బులు రెండు జబ్బులు. ఆ రెండు జబ్బులు మనం దానిని బట్టి ఏ విధంగా తొలగించుకోవాలంటే మందు కావచ్చు, గుట్కా కావచ్చు. తల్లిదండ్రులు తన పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, దేవుడు ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా అని ప్రతిరోజు గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా గ్రామాల్లో కానీ, సమాజంలో కానీ, ఎన్జిఓస్ కానీ, కాలేజ్ యాజమాన్యం కానీ, ఇతరత్ర సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఏదో నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదంటే అయ్యే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరు భాగస్వామ్యం లేనప్పుడే ఈ మాదక ద్రవ్యాల వ్యసనాన్ని దూరం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరో చేస్తారు, ఎవరేదో చేస్తారని భావించడం తప్పైతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లల క్రమశిక్షణ ఎలా ఉంది, ఎప్పుడు క్రమశిక్షణ లోపిస్తుందో ప్రతి పిల్లల్లో అప్పుడే ఇవన్నీ నిర్వహిస్తారు. అది గమనించాల్సిన అవసరం ఉంది. స్కూళ్లలో కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రతిరోజు టీచర్లు చెప్పాలి, కాలేజీలో లెక్చర్లు చెప్పాలి. ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏం జరుగుతుంది, దాని పర్యవసానం ఏంటి, దాని నష్టాలు ఏంటి అని చెప్పి వాళ్ళందరినీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పోలీసు వాళ్ళు చేస్తారు, ఎంతవరకు చేస్తారు వాళ్ళు చేస్తారు. ఏదైనా కేసు వచ్చి రిజిస్టర్ చేస్తారు, వాళ్ళు కేసు పెట్టి జైలు పంపిస్తారు. అదే కాదు, ప్రజలందరూ కూడా ఇది ఎక్కడ ఉంది ఈ సమస్య, ఈ కోకటి వేలతో నివారించాలంటే ఎవరు అమ్ముతున్నారు, ఎవరు తెస్తున్నారు అనే సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంది. ఈ చైన్ అంతా డీలింగ్ చేయాలి. కాబట్టి ఈ పిల్లలంతా కూడా మీరంతా చదువుకుంటున్నారు, బాగా దీని మీద ప్రతి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సమాజాన్ని చూస్తున్నా మనం, ఏదో నాకేందో చూపిస్తుంటే కూడా చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపడంలా. కానీ దాని నష్టంతో ఒక యువత ఒక డ్రగ్కి అడిక్ట్ అయితే దానివల్ల నష్టం ఆ కుటుంబానికి కానీ, సమాజానికి కానీ, దేశానికి కానీ, దేశ ఎకనామిక్ కానీ ఎంత నష్టం ఉంటుందో అది
ఎస్టిమేట్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జూన్ 26 ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్స్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ అని చెప్పేది ప్రతి సంవత్సరం చేస్తుంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చేయడం కాదు, ఈరోజు మాట్లాడుకోవడం కాదు. మా 10 సంవత్సరం దీనివల్ల జరిగిన నష్టాలు ఏం జరుగుతున్నాయి, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది, భవిష్యత్తులో ఏం చేయాలి, ఏ చర్యలు తీసుకోవాలనేది ఒక అవగాహన వచ్చేదానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమం అనేది మన అక్కడ జరిగేదే కాదు. ఈ డ్రగ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మానవుడంతా బలహీనుడైపోతున్నాడు, జబ్బులు గురైపోతున్నాడు. కాబట్టి కానీ దీన్ని మనం ప్రతిరోజు చేయాలా ఈ కార్యక్రమాన్ని, ప్రతిరోజు దీని గురించి ఆలోచించాలి. ఏది ఈ రోజు జూన్ 26 ఎవరి అనుకోకూడదు, ప్రతిరోజు మనం